ప్రేమ కలిగిన తండ్రి దేవ, మీరిచ్చిన మరొక శ్రేష్టమైన దినం మళ్ళా తిరిగి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించటానికి, మిమ్మల్ని స్తుతించటానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యం వినడానికి సిద్ధపడుతున్నాం తండ్రి. మీ తోడును మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, మీ మాటలు వెనుకున్న మహాజ్ఞానాన్ని అర్థం చేసుకుని మా జీవితాలను వాక్యానుసారంగా దిద్దుకోవడానికి కృప చేయమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. సౌండ్ పెంచండి కొంచెం. జలము నేర్పు జీవపాఠము చాలా ప్రాముఖ్యమైన ఆలోచించవలసిన అంశం ఇది. జలము అనగానే నీరు, ప్రతిరోజు మనం త్రాగుతున్న నీళ్లు, వాటర్. దీనితో కూడా దేవుడు పాఠం నేర్పిస్తాడా? దీని నుండి కూడా మనిషి నేర్చుకోవాల్సింది ఉందా అంటే ఉంది. పిల్లల, సహజంగా నీటి గురించి మనందరికీ తెలుసు. నీటి యొక్క ప్రాముఖ్యత మనకు తెలుసు. సుమారుగా ఈ భూమండలం మీద 70% వాటరే ఉంటుంది. మిగతా 30% మాత్రమే అడవులు, నేల, ఎడారులు ఇవన్నీ ఉంటాయి. నీళ్లు ఎక్కువగా ఉంటాయి. 70% వాటర్తో నిండుకుని ఉంటుంది ఈ భూమండలం అంతా. ఇకపోతే వాటర్ అనేది ప్రతిదానికి అవసరం. ఇంట్లో వాటర్ లేని ఇల్లును మనం చూడలేం. ఇల్లు అసలు శుభ్రంగా ఉండదు వాటర్ లేకపోతే. ఇంటిని శుభ్రం చేయడానికి కానీ, అలాగే మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి కానీ, బట్టలను శుభ్రం చేసుకోవడానికి కానీ, సమస్తానికి కూడా నీళ్ళు అనేవి అవసరం, వాటర్ అవసరం అనేది ఉంటుంది. ఇకపోతే వాటర్కు ఉన్న మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, భూమండలం అంతా నీటితో ఎలా నిండుకుని ఉంటుందో మన శరీరం కూడా ఎక్కువ శాతం వాటర్తో నిండుకుని ఉంటుంది. శరీరంలో వాటర్ శాతం తగ్గింది అంటే రకరకాల రోగాలు మన శరీరంలో తాండవిస్తాయి. మీరు చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఏ రోగం వచ్చినా సరే మొదట అతను అడిగేది ఏంటంటే, మీరు నీళ్లు బాగా తాగుతారని అడుగుతాడు. జ్వరం వచ్చినా, తలపోటు వస్తుందన్నా, ప్రతిదానికి వాళ్ళు అడిగేది ఏంటంటే, వాటర్ తాగుతున్నారా, నీళ్లు తాగుతున్నారా. సుమారు ప్రతిరోజు 3-4 లీటర్ల నీళ్లు మీరు తాగితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సో వాటర్ అనేది చాలా ప్రాముఖ్యం అని మాట్లాడుతున్నారు. నిజమే అది. మన శరీరంలో జరిగే ప్రతి క్రియ, ప్రతి పనికి వాటర్ అనేది చాలా అవసరం. వాటర్ శాతం ఎప్పుడైతే తగ్గుతుందో శరీరంలో ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ మీరు ఆలోచిస్తే, భూమి మీద ఒక పంట పండాలి అన్నా, ఆకలి తీరాలి అన్నా, దప్పిక తీరాలి అన్నా, శరీరంలో జరిగే క్రియలన్నీ కరెక్ట్గా జరగాలి అన్నా, శరీరంలో పనిచేయవలసిన అవయవాలన్నీ సరిగా పనిచేయాలి అన్నా, ప్రతి చోట ప్రతి దానికి ఏమవసరం అంటే నీరు అవసరం. మీరు చూడండి, నీళ్లున్న దేశము, నీళ్లు లేని దేశము, లేదా నీళ్లున్న రాష్ట్రము, నీళ్లు లేని రాష్ట్రము, తేడా మీకు కనపడిపోద్ది. నీళ్లున్న రాష్ట్రం లేదా నీళ్లున్న దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అక్కడున్న ప్రజలకి ఆకలి దప్పికలు అనేవి ఉండవు. ఇవన్నీ కూడా నీళ్లతోనే సాధ్యపడతాయి. నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ మనిషి చాలా గొప్పగా ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. నీళ్లు అనేవి
మన ప్రతిదిన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు చూడండి, నీళ్లు లేకుండా నేను ఒక రోజు బ్రతకగలను అంటాడు ఎవడైనా అనగలడా? నీళ్లు త్రాగకుండా నేను ఒక రోజు అంతా బ్రతికేస్తానని అనమనండి. చాలా కష్టం, సొమ్మసిల్లిపోతాడు. అదే వేసవికాలం అయితే ఎన్ని నీళ్లు తాగుతామో అసలు మనకి అంతే ఉండదు. నీళ్లు త్రాగుతూనే ఉంటారు, చెమట రూపంలో అవి బయటకు వెళ్ళిపోతూనే ఉంటాయి. శరీరం వేడెక్కిపోయినా, శరీరంలో అనారోగ్య సమస్యలు వచ్చినా ప్రతిదానికి వాటర్ అనేది అవసరం, నీళ్ళు అవసరం. ఇప్పుడు ఈ నీటి యొక్క ప్రాముఖ్యత కానీ, నీటి యొక్క అవసరత కానీ, నీళ్ల యొక్క ప్రాధాన్యత కానీ మనకు తెలుసు. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఎప్పుడు కూడా మన కళ్ళ ముందున్న దాంట్లో నుంచి, మనకి తెలిసిన దాంట్లో నుంచి తెలియంది నేర్పిస్తాడు దేవుడు. అది ప్రారంభం నుంచి దేవుని యొక్క తత్వం. మన కళ్ళ ముందు ఏవో చేసి పెడతాడు, దాన్ని చూసి ఒక పాఠం నేర్చుకోండి అంటాడు. జీవులను చేశాడు. సింహం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? సింహం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ధైర్యం. అడవులు ఎలా తిరుగుతుంది సింహం? బెదరకుండా అటు చూస్తా ఇటు చూస్తా లేళ్ళు తిరిగినట్టు తిరుగుతుందా? టీవీగా నడుస్తూ ఉంటుంది అనమాట. నాకేంట్రా నేనే రాజుని అన్నట్టు నడుస్తుంది. అంటే సింహంలో ధైర్యం ఉంటుంది. బైబిల్లోకి వచ్చేసరికి ఆ సింహాన్ని మనకి చూపిస్తూ, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అన్నాడా? అంటే అర్థం ఏంటంటే, సింహం ఎలాగైతే ధైర్యంగా ఉంటుందో, నీతిమంతుడు దేవుణ్ణి నమ్మినవాడు కూడా అంతే ధైర్యంగా ఉంటాడు అని నేర్పించాడు. పావురం చూసి ఒకటి నేర్చుకోమంటాడు, చీమను చూసి ఒకటి నేర్చుకోమంటాడు, పక్షిని చూసి ఒకటి నేర్చుకోమంటాడు. అంటే దేవుడు మొత్తం మీద మన కళ్ళ ముందు కనబడుతున్న వాటిల్లో నుంచి మనకి తెలియనిది ఒకటి నేర్పిస్తాడు. అంటే భౌతిక సంబంధమైన సంగతులతో ఆత్మ సంబంధమైన సంగతులు నేర్పిస్తాడు. మళ్ళీ చెప్తాను, ఇది జాగ్రత్తగా వినాలి. ఇది అర్థమైతే నేను కొంచెం జలం గురించి లోపలికి వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. భౌతికంగా మన కళ్ళకు కనబడే వాటిని మనకి చూపిస్తూ మనకు అర్థం కాని ఆత్మజ్ఞానం నేర్పిస్తాడు. పరలోకము అనగానే ఆత్మ సంబంధమైన లోకం అది. ఆత్మగా దేవుడున్న లోకం అది. మన ఆత్మలు చేరవలసిన లోకం అది. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మలు నివసించే లోకం, ఆత్మలు ఉండే లోకం అది. మనం ఉన్నదేమో భూలోకం. ఈ భూలోకంలో మన కళ్ళ ముందు గాలి ఉంటుంది, నీరు ఉంటుంది, భూమి ఉంటుంది, ఏమంటే పంచిపోతాల ఆకాశం ఉంటుంది. ఇవన్నీ మనకి జంతువులు మన కళ్ళ ముందు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ పరలోకంలో ఉండవు. పరలోకము ఆత్మ సంబంధమైనది. సో నీ కళ్ళ ముందు కనబడుతున్న ఈ జీవులు, కళ్ళ ముందు కనబడుతున్న ఈ భూమి, వీటన్నిటినీ దేవుడు మన కంటికి చూపిస్తూ, ఈ కనబడుతున్న దాంట్లో నుంచి కనబడంది ఒకటి నేర్చుకోవాలి, అలా నేర్పించే ప్రయత్నం దేవుడు బైబిల్లో చేయిస్తూ ఉంటాడు. ఒకసారి మీకు ఇది అర్థం కావడానికి ఒక మాట చూపిస్తాను. యోబు గ్రంథం మీరు తీయండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం మీరు తీయండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మీరు చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. అయినను మృగములను విచారించుము. చూసారా? మృగములను విచారించుము అన్నాడు. మృగములు మన కళ్ళ ముందు ఉంటున్న జంతువులను విచారిస్తే అవి కూడా సింబాలిక్గా నీకు జ్ఞానాన్ని బోధిస్తాయట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. భూమిని ధ్యానిస్తేనట అది నీకు బోధిస్తుందట. తర్వాత మాట చూడండి, అక్కడ సముద్రములోని చేపలను దానిని వివరించును అన్నాడు. అంటే నీ కళ్ళ ముందుంటున్న సముద్రమా, మృగాల, భూమ, ఆకాశంలో ఎగిరే పక్షుల, ఇవన్నీ కూడానట దేవుని గూర్చిన బోధ చేస్తాయట. బాగా ఆలోచించాలి విషయం. అవి బోధించటం ఏంటంటే నోరు లేదు కదా అని మీరు అనుకుంటున్నారేమో.
ఇప్పుడు సముద్రానికి నోరు లేదు, మృగాలకు నోరు లేదు, ఆకాశ పక్షులకు నోరు లేదు. అవి మనకి బోధ చేయటం ఏంటి? బోధ 2 రకాలుగా జరుగుతుంది. చెప్పటం అనేది 2 రకాలుగా జరుగుతది. ఒకటి నోటితో చెప్పటం, 2 సింబాలిక్‌గా చెప్పటం. అంటే గురుతులతో చెప్పటం. ఉదాహరణ చెప్తాను మీకు. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, లేదా దగ్గరలో స్కూల్ ఉందనుకోండి, ఒక బోర్డ్ ఉంటది. హార్న్ బోర్డేసి ఇలాగ ఇంటూ అని ఉంటది. హాస్పిటల్ ఉన్న చోట, స్కూల్ ఉన్న చోట రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఒక బోర్డ్ ఉంటది. ఆ బోర్డు మీద హార్న్ సింబల్ ఏసి ఇలా ఇంటూ కొడతాడు. అంటే అర్థం ఏంటి? ఆ బోర్డు మనకేదో చెప్తుంది. ఏం చెప్తుంది? హార్న్ కొట్టొద్దు అని చెప్తుంది. మరి దానికి నోరుందా? నోరు లేకపోయినా చెప్పిందా లేదా హార్న్ కొట్టొద్దని? చెప్పింది. ఎలా చెప్పింది? గుర్తు. అంతే కదా! గుర్తులు కూడా మనకేం చేస్తున్నాయి? బోధిస్తున్నాయి. డివైడరు ఉన్నప్పుడు స్లోగా వెళ్ళాలని ఒకటి పెడతాడు. మీరు కొన్ని సందర్భాల్లో రోడ్ ఏమన్నా ఫ్రంట్‌లో డ్యామేజ్ అయిపోయిందనుకోండి, ఇలా టర్న్ తీసుకోమని ఒక సింబల్ ఏస్తాడు ఇలాగా. అంటే పక్కకెళ్ళిపోండని. అవి మనకు బోధ చేస్తున్నాయా? చేస్తున్నాయి. అలాగని వాటికి నోరుందా? లేదు. నోరు లేకపోయినా బోర్డు మనకు విషయాన్ని ఎలా చెప్తదో, భూమి, సముద్రము, మృగాలు, ఆకాశ పక్షులు వీటిని కరెక్ట్‌గా నువ్వు గురిపెడితే, వాటిని కరెక్ట్‌గా నువ్వు ఆలోచిస్తే, అవి దేవుడి గురించిన బోధ నీకు చేస్తాయట. విచిత్రం అండి ఇది. సముద్రము, సముద్రంలోని చేపలు కూడా బోధ చేస్తాయట. ఎలా బోధ చేస్తాయో తెలుసా? సముద్రాన్ని చూసాడు మనిషి. ఆ రంగురంగుల చేపలు ఆనందాన్ని చూసి, నేను కూడా మరి చేపలు పెంచేస్తానని చిన్న ఎక్వేరియం తొట్టెట్టుకొని వస్తాడు ఇంట్లోకి. ఆ తొట్టిలో 10 చేపలేత్తాడు. వారం తిరిగేసరికి 2 చేపలు చచ్చిపోతాయి అందులో. అంటే నీకు ఆ చేప ఏం చెప్పిందంటే, ఒరేయ్ మేము సముద్రంలో పెరగగలుగుతాం తప్ప నీ దుష్టమైన చేతుల్లో మాత్రం మేము పెరగలేం. అంటే నువ్వు మమ్మల్ని పెంచలేవని చెప్పిందది. ఎన్నో కష్టాలు పడితేనండి అందులో చివరికి 4, 3 చేపలు మిగులుతాయి. ఆటిని కూడా పెంచడానికి ఎన్ని కష్టాలు పడాలంటే, వారానికి ఒకసారి ఆ తొట్టిలోంచి నీళ్ళు తీయాల, కడగాల. దానికి డైలీ ఆహారం ఎయ్యాల. ఒక మనిషి 24 గంటలు దాని గురించి ఆలోచిస్తేనే గాని ఎక్వేరియంలో చేపలు బతకవు, చచ్చిపోతాయి. 4 చేపలు పెంచడానికి నీకే ఇంత కష్టమైతే, సముద్రంలో ఉన్న కోటాను కోట్ల చేపల్ని ఎవడు పెంచుతున్నాడు? అంటే చేపల గురించి ఆలోచిస్తే మనకు బోధొచ్చిందా? వచ్చింది. ఏమొచ్చింది బోధ అంటే, మనిషి చెయ్యలేనివి చాలా కార్యక్రమాలున్నాయి సృష్టిలో. అవి దేవుడు మాత్రమే చేస్తాడు. మమ్మల్ని దేవుడు మాత్రమే పెంచుతున్నాడు అన్న బోధ చేసాయి చేప. అలాగే మీరు సృష్టిలో ప్రతిదాన్ని ఆలోచించండి. సూర్యుడిని ఆలోచించండి. ఏవండీ మన ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ 3 నెలలు మండితే ఆరిపోతుంది. ప్రతిదీ ఎనర్జీ అనేది అయిపోతది. ఏ ఎనర్జీ అయినా అది బ్యాటరీయా లేదంటే గ్యాసా, మన ఇంట్లో వాడుకునే ఇవి వచ్చినాయి కదండీ! బ్యాటరీస్. సెల్ ఫోన్‌కి పెట్టుకుంటారు ఛార్జింగ్, పవర్ బ్యాంక్స్. ప్రతిదీ కూడా యూజ్ చేస్తే అయిపోద్ది. వాడితే ఏ పవర్ అయినా అయిపోద్ది. ఏ శక్తి అయినా అయిపోద్ది. మరి సూర్యుడిలో బగబగ మండుతున్న కొన్ని వేల సంవత్సరాల నుంచి మండుతున్న శక్తి అయిపోవటం లేదేంటి? ఆలోచిస్తే అందులో నుంచి కూడా మనకేం దక్కుతది? పాఠం. అంటే ఇవన్నిటి వెనకాల ఒక ఆయనున్నాడు. అందుకే ఇవన్నీ సిస్టమేటిక్‌గా ఇంత చక్కగా పనిచేస్తున్నాయని సృష్టిలో నువ్వు ఏది ఆలోచించినా సరే ఆయన కనపడతాడట. ఎవరు? దేవుడు కనపడతాడు. ఇప్పుడు ప్రత్యేకంగా మనం నీటి గురించి ఆలోచిద్దాం ఈరోజు. వాటర్ గురించి ఆలోచిద్దాం. వాటర్ అనేసరికండి వాటర్ ఫార్ములా మీ అందరికి తెలుసు. చదువుకున్న పిల్లలకి తెలుసు. H2O అంటారు దాన్ని. వాటర్ ఫార్ములా ఏంటంటే H2O. 2 హైడ్రోజన్ అణువులు, ఒక్క ఆక్సిజన్ అణువు కలిస్తే ఏం ఏర్పడుతది? వాటర్ ఏర్పడుతుంది. H2O చదువుకున్న పిల్లలకి తెలుసు. ఇప్పుడు H2Oని చూపించగలం. హెచ్‌ని చూపించండి. పోనీ ఓని చూపించండి. ఓ కనపడదు. అంటే ఆక్సిజన్ కనపడదు. హైడ్రోజన్ కనపడదు. హైడ్రోజను, ఆక్సిజన్ కనపడకుండా కనబడే H2O తయారైందా? అంటే జలం ఏమి నేర్పుతుందంటే ఇండైరెక్ట్‌గా మేము కనబడుతున్నాం గానీ, మా ఫార్ములా మీరు ఆలోచిస్తే మేము 2 కనబడని శక్తులు కలిస్తేనే నేను కనబడేదాన్ని తయారయ్యాను అంటే, ఇండైరెక్ట్‌గా సింబాలిక్‌గా వాటర్ ఏం చెప్తుందంటే, కనబడే నా వెనుక కనబడని దేవుడున్నాడు. హైడ్రోజను, ఆక్సిజన్ కలిస్తే వాటర్ రెడీ అవ్వాలని సృష్టికి చెప్పిందెవరు? వాటర్‌ని తయారు చేసి పెట్టిందెవరు?
నాకు టైం అయిపోయిందండి, కొంచెం లోపలికి వెళ్ళేవాడిని. కానీ భూమి మీద ఉన్న నీళ్లు ఎన్ని వేల లీటర్లు ఉన్నాయో ఎవరినైనా లెక్క అడగండి, తెలుసా ఎవరికైనా? తెలీదు. లాస్ట్ టైం అనుకుంటాను నేను ఇక్కడ యోబు గ్రంథంలో దేవుడు మనిషికి అర్థమయ్యాడన్న పాఠం చెప్తూ, భూమి మీద ఉన్న నీళ్ళన్నీ కూడా దేవుడు తన దోషులతో కొలిచి పోసాడట సముద్రంలో. అంటే నీళ్లు ఎన్ని పోసాడో కొలిచిన ఆయనకి తెలుసా? కొలత ఆయన దగ్గర ఉందా? ఉంది. అదే వాటర్ రీసైకిల్ అవుతుంది అంతే. బాగా వినాలి నేను చెప్పేది. సైన్స్ చదువుకున్న పిల్లలకైతే కాస్త ఈ సృష్టి కార్యక్రమాల మీద అవగాహన ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. వాటర్ సైకిల్ అని ఒకటి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, సముద్రంలో ఉన్న నీళ్లు వేడెక్కి ఆవిరై మేఘాల్లోకి వెళ్ళాలి. ఆ మేఘాల్లోనికి వెళ్ళిపోయిన వాటరే వర్షంగా మన ఇంటి ముందుకు రావాలి. వర్షంగా మన ఇంటి ముందు పడిపోయిన వాటరే మళ్ళీ డ్రైనేజీలో కలిసి నదిలోకి వెళ్ళాలి. నదులన్నీ వెళ్ళి మళ్ళీ ఎక్కడ కలవాలి? సముద్రంలో కలవాలి. సముద్రంలో నీళ్ళు మళ్ళీ వేడెక్కి మళ్ళీ వర్షంగా మన ఇంటికి రావాలి. అంటే ఇదంతా చక్రం. దేవుడు సృష్టిలో పెట్టిన ఈ వాటరే ఇలా చక్రంగా తిరుగుతుంది అంతే. ఎవరు తయారు చేయరు వాటర్ని, ఎవరు తయారు చేయలేడు కూడా, ఎవరు తయారు చేయలేడు. సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని మంచినీటిగా తయారు చేసి వాడుకోవడానికి 30 తిప్పలు పడుతున్నాడు మనిషి. H2O వాటర్ అంటే హెచ్ కనపడదు, ఓ కనపడదు, కానీ వాటర్ కనబడుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుందంటే, కనబడే నా ముందు నేను మీకు నీళ్లుగా కనబడుతున్నాను, కనబడుతున్న నా వెనక కనబడని ఒక దేవుడు, అదృశ్య శక్తి నన్ను తయారు చేసింది అని వాటర్ సింబాలిక్గా మనకు చెప్తుంది. ఇకపోతే నీళ్లను దేవుడు తయారు చేసింది కేవలం భౌతిక సంబంధమైన ఉపయోగాల కోసం మాత్రమే కాదు. ప్రతి దాంట్లో నుంచి దేవుడు ఆత్మ సంబంధమైన సంగతి ఒకటి నేర్పుతాడు. ఏంటి అది అంటే, ఇప్పుడు వాటర్ అనేది లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఇది మనందరికీ తెలుసు. నీళ్లు త్రాగకపోతే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. నేను ఇందాక మాట్లాడినట్టుగా శరీరంలో ఉన్న ప్రతి క్రియకు వాటర్ అవసరం. గుండె కొట్టుకోవాలి అన్నా, అన్నం అరగాలి అన్నా, ఏమండి మూత్రపిండాలు కరెక్ట్గా పనిచేయాలి అన్నా, శరీరంలో ఏ పార్ట్, ఏ ఆర్గానిక్, ఏ అవయవం కరెక్ట్గా పనిచేయాలి అన్నా వాటర్ లేకుండా ఏ అవయవము పని చేయదు. అంటే వాటర్ అనేది లేకపోతే నీ ప్రాణం పోతుంది, అంతేనా? నీళ్లు లేకపోతే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. వేసవికాలంలో మీరు చూడండి, చాలా జంతువులు చచ్చిపోతాయండి పాపం. పక్షులు చచ్చిపోతాయి, కొన్ని చోట్ల కోతులు చచ్చిపోతాయి, కొన్ని చోట వాటర్ ఏ జంతువుకైతే అందలేదో జంతువు ప్రాణం పోయిద్ది. మనిషికి అందలేదు అనుకోండి, మనిషి ప్రాణం కూడా పోయిద్ది. జాగ్రత్తగా వినాలి. నీళ్లు లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఇది మనకు అర్థమైంది వాటర్ నుండి. ఇప్పుడు ఇది మనకు అర్థమైంది కనుక జాగ్రత్తగా వినాలి. ఇది మనకు అర్థమైంది కనుక, ఈ నీళ్లు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నది మనకు అర్థమైంది కనుక, ఈ నీళ్లను ముందు పెట్టి దేవుడు బైబిల్లో ఒక మాట రాయించాడు. మీరు ఆ మాట జాగ్రత్తగా ఆలోచించాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయానికి రండి. బాగా వినండి. ఇవి సృష్టిలో ఉన్న ప్రతి దానిని దేవుడు తన గురించిన సమాచారం ఇవ్వడానికి ఎలా వాడుతాడో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచ్చి చదువుతారా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం. దప్పిక కొనువారులారా నీళ్ల యొద్దకు రండి. ఏమండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. దప్పిక కొనువారులారా నీళ్ల యొద్దకు రండి. రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసను పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలాగూ రోకలిచ్చెదరు అన్నడా. ఇదంతా మీరు బాగా ఆలోచిస్తారండి. ప్రారంభంలో చెప్పిన మాట చూడండి. ప్రారంభంలో చెప్పిన మాట, దప్పిక కొనువారులారా నీళ్ల యొద్దకు రండి అన్నట్టు. అంటే దేవుడు మీకు దాహం వేస్తుందా, నీళ్ళ దగ్గరికి రండి అన్నట్టు. ఇప్పుడు ఇంతకీ దేవుడు పిలుస్తున్నది ఏ నీళ్ళ దగ్గరికి? బాగా ఆలోచించాలి. మన త్రాగే నీళ్ళ దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఏ ట్యాప్ దగ్గరికి వెళ్ళినా దొరుకుతాయి, ఏ బోర్ దగ్గరికి వెళ్ళినా దొరుకుతాయి. ఏమండి కావాలంటే మనకు కొనుక్కుంటే కూడా వాటరు దొరుకుతాయి. కానీ ఇక్కడ నీళ్లను ముందు పెట్టాడు చూడండి. దప్పిక కొనువారులారా నీళ్ల యొద్దకు రండి అన్నాడు. ఏ నీళ్ల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, కళ్ళ ముందు కనబడే నీళ్ల గురించి కాదు, ఈ వాటర్ గురించి కాదు. ఈ వాటర్ గురించి మనము దేవుడి దగ్గరకు రావాల్సిన అవసరత లేదు. ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథం చూడండి.
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయానికి చూద్దాం. 17వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. దేవుని విడిచిపెట్టిన వాళ్ళందరూ ఎప్పటికైనా వాళ్ళ జీవితాల్లో సిగ్గుపడతారట, నేను ఇంత తప్పు చేశానేంటి అని సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు అన్నాడు. చూడండి, ఇది అంటలేం చేసుకోండి. నన్ను ఎవరైతే విడిచిపెడతారో, లేదంటే నాకు విరుద్ధంగా భూమి మీద ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళందరూ పోగొట్టుకున్నది ఏంటంటే యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు అన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు తనను తాను దేంతో పోల్చుకుంటున్నాడు? జీవజలముల ఓట అన్నాడు. అంటే మీకు నదుల్లో 2 రకాల నదులు ఉంటాయి, తెలుసో లేదో? జీవనది అంటారు. జీవనది అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పటికీ పారుతూ ఉండే నదినే ఏ నది అంటారు? జీవనది. అంటే ఆ నది ఎండిపోదు. ఈ వేసవికాలంలో చాలా నదులు ఎండిపోతాయి, కానీ మన భారతదేశానికి ఉన్న జీవనదులు ఉంటాయి కొన్ని, అవి ఎండిపోవు. ఎందుకు ఎండిపోవు అంటే వాటి పుట్టుక మంచుకొండల్లో పుడుతుంది. ఆ మంచుకొండల్లో పుట్టి వాటర్ అంతా కూడా ఈ జీవనదుల్లోకి ఎలాగ వస్తుందంటే ఆ మంచుకొండల్లో కరిగిపోయిన వాటర్ అంతా కూడా ఈ నదిలోకి రావటం, ఆ నది ఎప్పుడు అలా ప్రవహిస్తూ ఉండటం జరుగుతుంది. అంటే వర్షంతో వచ్చే నీళ్ళతో పాటుగా దేవుడు మంచుతో కూడా వాటర్ తయారు చేసి జీవనదులను తయారు చేసి వదిలేడు. తన పిల్లలు కనుక ఎక్కడైనా వర్షాలు కొంచెం అటు ఇటు అయినా వాళ్ళ ఆహారం పండించడానికి కానీ, లేదంటే వాళ్ళ దప్పిక తీరడానికి కానీ వాటర్ ఉండాలి భూమి మీద అన్న ఉద్దేశంతో దేవుడు మామూలు నదులని తవ్వాడు, జీవనదులను కూడా త్రవ్వాడు. ఇప్పుడు ఈ జీవనదులు ఎప్పుడు ఎండిపోవు, ఎప్పుడు పారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ నదితో, ఆ జలపు ఓటతో తను తాను పోల్చుకుంటున్నాడు. యెహోవా జీవజలపు ఓట అన్నాడు. అంటే అర్థం ఏంటంటే బ్రతకడానికి నీళ్ళు అవసరం. ఆ నీళ్ళు అనేవి ఎప్పుడు ప్రవహించే జీవనదులు ఎలాగైతే ఉన్నాయో, నా దగ్గరకు వచ్చినవాడు, యెహోవా అనే దేవుడి దగ్గరకు వచ్చినవాడు ఈ జీవజలపు ఓటను తీసుకుంటాడు. అంటే వాడు ఎప్పటికీ దప్పిక కొనడు, ఎప్పటికీ వాడి జీవితం అనేది అంతం అవ్వదు. నేనిచ్చే నీళ్లతో వాడు ఎప్పుడూ బ్రతుకుతాడు. నీళ్ళు అనేవి ప్రాణాన్ని బ్రతికించడానికి, దేవుడు ఆ ప్రాణాన్ని బ్రతికించడానికి నీళ్లు చేసి నీ ఆత్మను బ్రతికించడానికి వాక్యాన్ని తయారు చేశాడు. ఆ వాక్యాన్ని దేవుడు వాటర్తో పోల్చి చెప్తాడు. యెహోవానే జీవజలపు ఓట అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నా నోట నుండి వచ్చే మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది. యేసుక్రీస్తు అన్న మాట మీరు ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెని చేసుకుని తిను, రొట్టెని తీసుకుని తిను అంటుంది సాతాను, అపవాది వచ్చి. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటి చెప్పండి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు, బ్రతుకుతాడు అన్నాడు. అన్నాడా? అంటే ఇప్పుడు మనిషిని బ్రతికిస్తున్నది రొట్టె, దేవుడి మాట. బాగా ఆలోచించండి. రొట్లు ఉన్నాయండి, ఎన్నెండా రొట్లు ఉన్నాయి. ఏమండి, ఇంటి నిండా ధనం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు. అన్నీ ఉన్నవాడు బ్రతకాలంటే ఒకటి ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఆయుష్ ఉండాలి. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? బాగా ఆలోచించండి. నా ఆయుష్ నా చేతిలో ఉంది అన్నవాడు ప్రపంచంలో ఎవడైనా మీకు కనపడ్డా? ఇప్పుడు బిలియనియరా, మిలియనియరా, లేకపోతే చదువుకున్నవాడా, చదువులేనివాడా, శాస్త్రవేత్త, పండితుడా, పామరుడా, నా ఆయుష్ నా చేతిలో ఉందన్నవాడు ఎవడైనా ఉన్నాడా? మీకు చాలాసార్లు చెప్పానండి. మైకేల్ జాక్సన్ వాడు ఎంతకాలం బ్రతకాలనుకున్నాడంటే నేను ఖచ్చితంగా 150 సంవత్సరాలు బ్రతకాలి అని నిర్ణయించుకునండి. వాడు చుట్టూ సుమారుగా 25 నుంచి 30 మంది డాక్టర్లు పెట్టుకునేవాడు. ఎప్పుడు తినే ఫుడ్ దగ్గర నుంచి, త్రాగే నీళ్ళ దగ్గర నుంచి, వాడి శ్వాస, వాడి ఊపిరి, వాడు బీపీ, వాడు బ్లడ్ ఎలా ఉంది ప్రతిరోజు పరీక్షలు చేయటం, వాడు మలము, వాడి మూత్రము ప్రతిరోజు పరీక్షలు చేయటం. ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే నన్ను బాగు చేసేయాలన్న ఆలోచనతో నేను ఖచ్చితంగా నాకు వచ్చిన ఈ పాపులారిటీ. మైకేల్ జాక్సన్ అంటే చిన్నవాడు కాదు. వాడు చచ్చిపోయినప్పుడు అండి 2 మిలియన్స్ అంటే సుమారుగా 20 లక్షలు 30 లక్షల మంది వచ్చారు వాడు చావు చూడడానికి.
వాడు చనిపోయినప్పుడు. చాలా ఫేమస్ వ్యక్తి అయిపోయాడు కనుక నేను 150 సంవత్సరాలు బ్రతకాలి అని అనుకున్నాడు. చచ్చిపోయింది ఎంతకాలానికి అంటే 55 సంవత్సరాలకే చచ్చిపోయాడు. డబ్బుంది, అధికారం ఉంది, చుట్టూ డాక్టర్లున్నారు. వాడి ప్రాణాన్ని మాత్రం నిలవబెట్టలేకపోయాయి. కనుక దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాను జీవజలపు ఊట, అంటే నా దగ్గరకు వస్తేనే నువ్వు ప్రాణాలతో ఉంటావు. నీళ్లతో పోల్చుకున్నాడు తను తానంటే, నీళ్లుంటే నువ్వు ఎలా బ్రతుకుతావో నేనుంటే కూడా నువ్వు అలాగే బ్రతుకుతావు. నీళ్లతో పోలిక. ఎందుకంటే నీళ్లు మనకు తెలుసు, దేవుడు మనకు తెలియడు. కనుక నీళ్లుంటే నువ్వు ఎలా బ్రతుకుతావో, నీ ప్రాణం ఉండాలి అన్నా, నీ ఆత్మ బ్రతికుండాలి అన్నా యెహోవా దగ్గరకు రండి. దప్పిక గోనువారులారా మీరు ఆయన వద్దకు రండి. ఏమి త్రాగడానికి అంటే జీవజలపు ఊట. మీ ప్రాణం ఉండాలి అన్నా, మరణం తర్వాత జీవం నీకు కావాలి అన్నా, నీకు తోడుగా ఉండవలసింది యెహోవా. నీళ్లు నీ ప్రాణాన్ని బ్రతికిస్తే నీళ్ళు అవసరం అని నీకు ఎలాగైతే తెలిసిందో, నీ ఆత్మ బ్రతకాలి అంటే కూడా నేను అవసరం. తెలిసిన దాంట్లోంచి తెలియంది నేర్పిస్తాడు దేవుడు. ప్రాణం ఉండాలంటే నీళ్లు ఉండాలన్న సంగతి నీకు తెలుసు, కానీ ఆత్మ బ్రతుకు ఉండాలంటే యెహోవా ఉండాలి. అది నీకు నేర్పించడానికి నీళ్ల యొక్క అవసరతను నీ కళ్ళ ముందు పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇకపోతే నీళ్లుంటేనే అభివృద్ధి. ఏ దేశం బాగుండాలి అన్నా నీళ్లు ఉండాలి. దేవుడు చెప్పిన మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం చూడండి, 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. అండర్లైన్ చేసుకోండి. ఏముండటం వల్ల గొప్పదైందట? నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను. ఈస్ట్ వెస్ట్కి మీరు వెళ్ళారనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లోనండి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 జిల్లాలు ఉంటాయి. ఆ జిల్లాలకు మీరు వెళితే అక్కడ ఎక్కువగా మనకు కనబడేది ఏంటో తెలుసండి? నీళ్లు. బ్రిటిష్ వ్యక్తి ఆయన సర్ ఆర్థర్ కాటన్. ఆయన రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టాడు. ఆ ఆనకట్ట కట్టడం వల్ల సముద్రంలో పడిపోవలసిన నీళ్ళన్నీ కూడా నదిలో ఆగాయి. గోదావరి నదిలో ఆగాయి. గోదావరి నదిలో నీళ్లు ఎప్పుడైతే ఆగాయో, ఆ ఆగిన నీళ్లు పంటలన్నిటికీ వెళ్ళి ఆ ఈస్ట్ వెస్ట్ అనేది సస్యశ్యామలం అయిపోయింది. చాలా పచ్చగా ఉంటుంది. ఈస్ట్ గోదావరిలో నుండి కోనసీమ అని ఒకటి ఉంటుంది. నేను పుట్టింది అక్కడే. ఆ కోనసీమకి పెట్టిన పేరు ఏంటంటే దాన్ని చిన్న కాశ్మీర్ అంటారు. ఎందుకంటే మీరు శీతాకాలంలో వెళ్ళారంటే అసలు నిజంగా అది మంచు కొండల్లో ఉన్నట్టే ఉంటుంది. పచ్చగా ఉంటుంది, పైనుంచి మంచు కురుస్తూ ఉంటుంది. కొంచెం ముందుగా మీరు అలా శ్రీకాకుళం అటు వెళ్ళిపోతే లంబసింగి అని అక్కడ ప్రాంతం ఉంటుంది. అక్కడ -1 డిగ్రీలు, చాలా చల్లగా అయిపోద్ది. కారణం ఏంటంటే చుట్టూ వాటరు. నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అభివృద్ధి ఉంటుంది. దేవుడు చెప్పిన మాట చూడండి ఎంత బాగుందో. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన భారతదేశానికి సంబంధించిన ఒక మంచి శాస్త్రవేత్త అండి. అతను చెప్పిన మాట ఏంటంటే, మన భారతదేశం పచ్చగా ఉండాలి అంటే నదుల అనుసంధానం జరగాలని చెప్పాడు. ఈ నదిని ఆ నదిని కలిపేయండి. జీవనదులను మామూలు నదులను కలిపి మీరు అనుసంధానం చేశారంటే భారతదేశం మధ్య గుండా ఒక నది ఇలా తవ్వుకుంటూ మీరు వెళ్ళిపోయారంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో ఇలాగ ఒక నదిని, ఈ నదులన్నింటిని అనుసంధానం చేసి ఒక నదిని తవ్వుకుంటూ వెళ్ళారంటే భారతదేశం మొత్తం చాలా పచ్చగా ఉంటుందని చెప్పారు. నిజంగా ఆయన చేసిన పరిశోధనలకి, ఆయన చెప్పిన రూట్ మ్యాప్కి, నదుల అనుసంధానం చేయలేదు కదండి. ఆయన మంచి ప్రపోజల్ అయితే ఇచ్చాడు మన భారతదేశానికి. చాలా మంచి మంచి అవార్డులతో ఆయన సత్కరించారు. నేను అంటున్నది ఏంటంటే, నీళ్లుంటే భారతదేశం బాగుంటుందని ఆయన చెప్పాడని ఆయన గొప్ప చేశారు. కానీ బైబిల్లో చూడండి దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట. యెహెజ్కేలు గ్రంథం అనేసరికి ఇది క్రీస్తుకు పూర్వం చెప్తున్న మాట. ఇది వేల సంవత్సరాల క్రితం చెప్పాడు. నీళ్ళు ఎక్కడ ఉంటే ఆ దేశమైనా రాష్ట్రమైనా బాగుంటుంది. నీటిని మీరు కాపాడుకోండి అని చెప్తున్నాడు దేవుడు. చదువుతాం చూడండి, అది 4వ వచనం. నీళ్లుండటం వలన అది మిక్కిలి గొప్పదయ్యను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. ఇదేని ఆధారం చేసుకుని పెరిగిందట? నది. అంటే నీళ్ల యొక్క అవసరత, నీళ్ల యొక్క గొప్పతనాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇంకా చదువుకోండి, కిందకి వెళ్ళేసరికి చాలా బాగుంటుంది అది. అంటే ఒక దేశం, ఒక రాష్ట్రం బాగుండాలి అంటే నీళ్లు ఉండాలి. వెరీ గుడ్.
నీళ్లుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు వాక్యాన్ని దేవుడు నీటితో పోల్చాడు, మీకు తెలియదు కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. ఇక్కడ సందర్భం మీకు తెలుసు కదా. సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. జస్ట్ మామూలు వాటర్ తోడుకోవడానికి వచ్చింది ఆవిడ. నీళ్లు తోడుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుల వారు ఆ మార్గంలో వచ్చారు. వచ్చి ఆయన, అమ్మ నాకు దాహానికి వాటర్ ఇయ్యని అడిగారు. అప్పుడు మాటల్లో ఇదిగో నువ్వు చాలా కష్టపడి ఈ వాటర్ నువ్వు త్రాగడానికో ఈ వాటర్ తీసుకెళ్ళడానికో నీకు వస్తున్నావు కదా, ఒక్కసారి నా మాటలు జాగ్రత్తగా విను అన్నాడు. వినమని ఏం చెప్తున్నాడు చూడండి 13వ వచనంలో. అందుకు యేసు, ఇదిగో ఈ నీళ్లు అన్నాడు, జాగ్రత్తగా వినాలి. ఏ నీళ్లు? ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిక కొనడు. నేనిచ్చు నీళ్లు త్రాగు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిక కొనును. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇది మీరు త్రాగే నీళ్లు, నేనిచ్చే నీళ్లు, డిఫరెన్స్ అర్థమవుతుందా? ఆవిడ కొండతో బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. ఇదిగో నువ్వు త్రాగే నీళ్లు త్రాగితే మరలా దప్పికొంటావు, అంతే కదా. నువ్వు వాటర్ ఒకసారి తాగేవనుకోండి, కరెక్ట్గా 4-5 గంటల తర్వాత మళ్ళీ ఏమేస్తుంది? దాహం వేస్తుంది. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిక కొనడు అంటే అర్థం ఏంటి? ఒక్కసారి నేను ఇచ్చే వాటర్ తాగితే వాడికి జీవితంలో మరలా ఏమైందట? దాహం వేయదట. ఇదేం వాటర్ అండి ఇది? మీరు బాగా ఆలోచించండి. ఇదేం వాటర్ ఇది? మీరు త్రాగే నీళ్ళు మరలా త్రాగాలి. నేనిచ్చే వాటర్ ఒక్కసారి తాగారంటే లైఫ్లో మళ్ళీ మీకు దాహం వేయదు అన్నాడు. ఏ వాటర్ ఇస్తాడు ఇంతకు యేసుక్రీస్తుల వారు అంటే? నేనిచ్చే నీళ్లు అనగానే ఆయన ఇచ్చే నీళ్లు వాక్యం, జీవాన్నిచ్చే జీవజలపు ఓట దేవుని మాట. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి లోతుగా. అంటే ఇప్పుడు మనకు వాక్యం వస్తే మనకి దాహం వేయదు, ఎప్పటికీ దప్పిక కొనడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మరి వాక్యం నేర్చుకున్న వాళ్ళకి దాహం వేయదనా? కాదు. వాక్యము కనుక నువ్వు నమ్మితే నీళ్ళండి త్రాగేటప్పుడు అండి చాలా ఇష్టంగా తాగుతాం, చాలా ప్రేమగా తాగుతాం నీళ్లు తాగేటప్పుడు. అలాగే ఇష్టంగా వాక్యం నీ హృదయంలోకి తీసుకుంటే, అంతే ఇష్టంగా వాక్యాన్ని కనుక నువ్వు నమ్మితే, ఒక్కసారి వాక్యాన్ని నమ్మిన వాడు, ప్రభుకి సరెండర్ అయిన వాడు మరణం తర్వాత బ్రతుకుతాడు. జాగ్రత్తగా వినాలి. నేను చెప్పేవి ఆత్మ సంబంధమైన విధానం చెప్తున్నది. ఇప్పుడు ఈయన ఇచ్చే వాటర్ దేనికంటే శరీరానికి కాదు, దేనికి? ఆత్మకి. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఇచ్చే ఈ జీవజలపు ఓట అనగా వాక్యాన్ని ఒక్కసారి త్రాగాడు అంటే వాడి ఆత్మ బ్రతికించబడుతుంది. ఆత్మ ఎప్పటికీ దప్పిక కొనదు. ప్రకటన గ్రంథంలో ఈ మాట ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఒకసారి చూస్తారా? ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ఏడవ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ఏమండి వీళ్ళు ఎవరు? వారు అనగానే ఇక్కడ ప్రభువుని నమ్మిన వారు, ప్రభు రక్తంలో వారి పాపాలు కడుక్కున్నవారు, భూమి మీద చక్కగా ప్రభు కొరకు బ్రతికిన వారు, మరణం తర్వాత పరలోకానికి చేరిన వారు. వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? 16వ వచనంలో, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఏముండదట వాళ్ళకి? ఆకలి లేదు, దాహం లేదు. వాటర్ తాగితే ఆకలి తీరుతుందా? తీరుతుందా? మీకు భూమి మీద బాగా ఆకలేస్తుందండి, 1 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కుని తాగండి, ఆకలి తీరుతుందా? తీరదు. కానీ యేసుక్రీస్తుల వారిచ్చే ఈ ఓట, జీవజలపు ఓట, వాక్యం ఏదైతే ఉందో అది త్రాగిన వాడికి, నిజంగా దాన్ని నమ్మిన వాడికి, ఆ వాక్యం కొరకు బ్రతికిన వాడికి మరణం తర్వాత ఆకలి ఉండదట, దాహము ఉండదట. ఇప్పుడు వాక్యాన్ని
జలంతో ఎందుకు పోల్చాడో మీకు అర్థం కావాలి. భూమి మీద నీళ్లు లేకపోతే ప్రాణం పోతుంది. ఈ జీవజలం అనగా ఆత్మను బ్రతికించే వాక్యము గనక నీ జీవితంలో లేకపోతే నీ ఆత్మ చనిపోతుంది. కనుక నీళ్ల యొక్క అవసరత మనకు తెలుసు కనుక దేవుడు పదే పదే వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడు? జలములతో పోలుస్తున్నాడు. జలము నేర్పు జీవపాఠం అంటే నువ్వు నీళ్లు త్రాగకపోతే చచ్చిపోతావు నీకు తెలుసు. అలాగే జీవజలాన్ని గనక నువ్వు త్రాగలేదా అంటే వాక్యాన్ని గనక నువ్వు నేర్చుకోలేదా, వాక్యం నీకు అర్థం అవ్వలేదా, వాక్యం నీ దగ్గరికి రాలేదా, వచ్చినా దాన్ని నువ్వు పట్టించుకోలేదా, మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు వెళతాము. కనుక దేవుడు వాక్యము అర్థం కావాలి అంటే, దేవుడి మాట మనకు అర్థం కావాలి అంటే మన కళ్ళ ముందున్న వాటిని చూస్తాడు. వీడికి ఏ రూపంలో చెప్తే అర్థమవుతుందని చూస్తాడు. మనకి నీళ్లు తెలుసు గనక మనం నీళ్లను చూస్తాం గనక నీళ్ల యొక్క ప్రాముఖ్యత, నీళ్ల యొక్క అవసరత, నీళ్లు లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతామో మనకు అర్థమైంది కనుక వాక్యం లేకపోతే కూడా మీరు ఇబ్బందుల్లో పడతారు. వాక్యం లేకపోతే కూడా మీ ఆత్మ ఇబ్బందుల్లో పడుతుంది. భౌతికంగా మీ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఇది మనకు అర్థం చేయించడానికి దేవుడు నీటిని కళ్ళ ముందు పెట్టి ఆ వాక్యాన్ని ఆ నీటితో పోల్చి, ఇదిగో జీవజలపు ఊట, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు మరి ఎప్పటికీ దప్పిక కొనడు అన్న యేసుక్రీస్తుల వారి మాట అక్కడ నీళ్లతో ఎందుకు పోలుస్తున్నాడు వాక్యాన్ని అంటే, నీళ్ళు ఎంత అవసరమో ప్రతిరోజు నీ జీవితానికి, నీ ప్రాణానికి వాక్యము కూడా నీ ఆత్మీయ జీవితానికి అంతే అవసరం. నీళ్లు లేవనుకోండి ఏమొస్తుంది? వరుసగా ఒక 3-4 సంవత్సరాలు వర్షాలు పడలేదనుకోండి ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఆరాధన లేక, సెమినార్లు లేక, యూట్యూబ్ లైవ్లు లేక వాక్యం మనకు దొరకట్లేదు అనుకోండి, మనకు కూడా ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఏ కరువు? వాక్యపు కరువు వస్తుంది. వాక్యపు కరువు వస్తే ఇప్పుడు సంఘం ఉంది కనుక, ఇక్కడ ఆరాధన జరుగుతుంది కనుక ప్రతి వారం వచ్చి ఇక్కడ కూర్చొని దేవుడి మాటలు వింటున్నామండి. సంఘమే లేదనుకోండి, మనకు వాక్యం దొరకటం లేదనుకోండి, కరువు వస్తుంది. కరువు వస్తే ఈ జరిగే పరిస్థితులు ఏంటి? కరువు వస్తే జరిగే పరిస్థితులు ఏంటి? కరువులో భయంకరమైన శ్రమలు, భయంకరమైన ఇబ్బందులు, చివరికి ఆ కరువులో కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. వాక్యపు కరువు వచ్చినా కూడా మన కుటుంబాలు బాగోవండి, మన వ్యక్తిగత జీవితాలు బాగోవు, మన ఆలోచనలు బాగోవు, మన మాటలు బాగోవు, మనం తీసుకునే నిర్ణయాలు బాగోవు, కుటుంబంలో అలజడి ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో ఉండటం లేదో, దేవుడి మాట నీ హృదయాన్ని తాకటం లేదో, ఈ కరువు అనేది ఎప్పుడైతే కుటుంబంలో కానీ వ్యక్తిలో కానీ ఉందో ఆ వ్యక్తి జీవితం కూడా అస్సలు బాగోదండి. బీడుబారిపోయి ఉంటుంది. ఆ బీడుబారిపోయిన ఆ వ్యక్తి జీవితం నుండి దేవుడికి ఎలాంటి ఫలాలు రావు, పంట పండదు. కరువు వస్తే పంటలు పండవు. వాక్యపు కరువు వస్తే ఆత్మఫలాలు ఉండవు ఆ వ్యక్తిలో. ఆత్మఫలాలు ఫలించండి అన్నాడు. ఫలించాలంటే ఏముండాలి చెప్పండి? పంట పండాలంటే ఏముండాలి? ఏముండాలి? నీరు ఉండాలి. ఆత్మఫలాలు పండాలి అంటే వాక్యం అనే నీరు ఉండాలి. సాత్వికము, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ మనలోకి రావాలి అంటే, ఆ ఫలాలు ఫలించాలంటే ఆత్మఫలాలు నీలో ఉండవలసిన నీరు లేదు నీకు. అందుకే శాంతి లేదు, సమాధానం లేదు, సఖ్యత లేదు, ప్రేమ లేదు, దీర్ఘశాంతం లేదు. ఈ పళ్ళు ఎందుకు కాయటం లేదంటే చెట్టు ఎండిపోయింది. ఏమి లేక ఎండిపోయింది? జీవపు ఊట, పంట పండించే జీవపు ఊట వాక్యం అయితే, ఆ వాక్యము ఎవరి జీవితంలో అయితే కరువు అయిపోతుందో ఆ వ్యక్తి జీవితం బీడుబారిపోతుంది. దేవుడికి ఉపయోగపడ్డావు, అటు కుటుంబానికి ఉపయోగపడ్డావు, మనుషులకు ఉపయోగపడ్డావు, ఆ వ్యక్తి జీవితం అండి చాలా భయంకరంగా నిండుకుంటుంది. ఆమోసు గ్రంథం తీయండి, ముగించేస్తాను ఇక. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 నుంచి 14 వరకు జాగ్రత్త చదవండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 నుంచి చదవండి. రాబో దినముల యందు శ్రమలలో నేను క్షేమమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత
కలుగు క్షామము కాదు, యెహోవా మాట వినకపోవుట వలననే కలుగు క్షామము. అంటే అర్థం ఏంటి చెప్పండి? క్షామం అంటే కరువు అండి. యెహోవా మాట వినబడకపోతే కూడా కరువు వస్తుందట. చూడండి, ఇది అంత విచిత్రం, ఆశ్చర్యపోయింది నేను. నీళ్లు లేకపోతే లోకానికి కరువు వస్తుంది, పంటలు, పశువులకి, స్నానాలకి, నీ ప్రాణానికి కరువు వస్తుంది. యెహోవా మాట అనగా వాక్యం దొరకిన నాడు ఆత్మీయ జీవితానికి కరువు వస్తుంది. వాక్యం వినే వ్యక్తి, వాక్యం వినని వ్యక్తి, ఇద్దరిలో చాలా తేడా ఉంటుందండి. వాక్యం విన్న వ్యక్తి ప్రవర్తన వేరుగా ఉంటుంది. వాక్యం విన్నా పట్టించుకొని వాడి ప్రవర్తన మరోలా ఉంటుంది. చాలామంది జీవితాలు మారకపోవడానికి, వాళ్ళ జీవితాలలో మార్పు రాకపోవడానికి కారణం యేసుక్రీస్తుల వారు ఇందాక ఆ సమరయ స్త్రీతో అంటున్నాడు కదా, నేనిచ్చే నీళ్లు త్రాగమ్మా, ఇక మీదటి జీవితంలో నువ్వు దప్పిక కొనమన్నాడు కదా. ప్రాబ్లం ఏంటంటే దేవుడు ధారాళంగా వాటర్ ఇస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు, కానీ ఈరోజు త్రాగేవాళ్ళు కరువైపోయారు. వాక్యము త్రాగేవాళ్ళు కరువయ్యారు, వాక్యము వినేవాళ్ళు కరువయ్యారు, ఒకవేళ విన్నా హృదయంలోకి తీసుకునే వాళ్ళు కరువయ్యారు. అందుకే జీవితాలు బాగుండటం లేదు, కుటుంబాలు బాగుండటం లేదు, వ్యక్తులు బాగుండటం లేదు, ఎవరి వల్ల ప్రవర్తన బాగుండటం లేదు. సమాజం చూడండి ఈరోజు ఎంతటి భయంకరంగా ఉందంటే, వార్తలు చూస్తుంటానండి, రోజుకొక భయంకరమైన వార్త అండి, రోజుకొక భయంకరమైన వార్త వస్తుంది. గురునాథ్ వార్త మీరు చదువుతున్నారు, టీవీలో వస్తున్నాడు, అయ్యగారు భార్యను చంపేసండి, ముక్కలకు ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి ఉడికించేశాడు, ఎముకలను పొయ్యి మీద కాల్చేశాడు, ఎముకలను పొడి చేసి ఈ ఉడకబెట్టిన మాంసాన్ని నీటిలో కలిపేసి జస్ట్ డెడ్ బాడీ మొత్తాన్ని ఒక బకెట్, పెయింట్ బకెట్లోకి పెట్టేసండి, ఆ పెయింట్ బకెట్లో కలిపేసి వాటర్లో డెడ్ బాడీ మొత్తాన్ని చెరువులో కలిపేసాడు. ఇక్కడే మీరు వింటున్నారు వార్త, హైదరాబాద్లో. ఒక మనిషి తనతో పాటు కాపురం చేసిన భార్యను చంపేయటమా? చంపటంలో మళ్ళీ అలాగేలా కాదు, ముక్కలు ముక్కలుగా నరకటం అంటే ఏంటండి అది? మటను నరికే ఆ బండ తెచ్చుకున్నాడట, మటన్ నరికే ఆ బండలు ఉంటాయి కదండి, ఆ బండ తెచ్చుకున్నాడట, ఇంట్లో ఉన్న కత్తితో ముందు చేతులు నరికేసాడట, తర్వాత కాళ్ళు నరికేసాడట, తర్వాత తల నరికేసాడట, తర్వాత బాడీని ముక్క ముక్కలు చేసాడట, తర్వాత ఎముకలని మాంసాన్ని వేరు చేసాడట, మాంసాన్ని ఉడికించాడట, ఎముకలనేమో కాల్చాడట. ఎంత దారుణం, ఎంత క్రూయల్ మైండ్ చూసారా పిల్లరా? ఇదంతా చేసిన వ్యక్తి అండి. ఇంతటి క్రూరమైన సమాజం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు మారాలి అన్నా, క్రూరత్వం ఆ స్వభావం పోవాలి అన్నా, వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళవలసింది దేవుని మాట, వాక్యం. వాక్యం ప్రేమను పుట్టిస్తుంది, వాక్యము సాత్వికాన్ని పుట్టిస్తుంది, వాక్యము దీర్ఘశాంతాన్ని పుట్టిస్తుంది, వాక్యము సహనాన్ని పుట్టిస్తుంది. ఈ ఈ వాక్యం అనేది వ్యక్తుల దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళలేదో ఆ వ్యక్తి జీవితంలో కరువు వస్తుంది. ఆ కరువు ఇదిగో ఇదే, ఇలాంటి క్రూరత్వం బయటకు వస్తుంది. ప్రేమ, సమాధానం, సఖ్యత, లోబడటం, క్షమాపణలు కోరుకోవటం, తప్పు చేస్తే అంగీకరించటం, ఇలాంటి మనసులో ఏమీ ఉండవండి. వాడిని అడుగుతున్నారండి, నేను పోలీస్ అతని ఇంటర్వ్యూ బాగా చూశానండి. సిపి గారు కేసు డీటెయిల్స్ చెప్పడానికి మీడియా సమావేశం ముందుకు వచ్చాడు. రిపోర్టర్ మంచి ప్రశ్న అడిగాడండి, మరి ఇంతకీ వాడు దొరికిపోయాడు కదండి, మీరు ఇంటర్గేట్ చేశారు కదా, ఇది చేసినందుకు నేను తప్పు చేశాను అనే పశ్చాత్తాపం ఏమైనా కలిగిందా అని అడిగారండి. సిపి అంటున్నాడు, మీరు చూసి ఉంటారు అది వార్త. సిపి అంటున్నాడు, అసలు వాడికి ఇంచ్% కూడా పశ్చాత్తాపం లేదట, నేను తప్పు చేశానని అంటం లేదట, జరిగింది ఏం చేస్తారు చేసుకోండి అంటున్నాడట, చంపాను ఏం చేయమంటారు అంటున్నాడట. అంటే తప్పు చేశానన్న భావన వాళ్ళకి వచ్చిందా? రాలేదు. ఈ మానసిక వైకల్యం, ఈ మానసిక కరువుకి కారణం ఏంటంటేనండి, వాళ్ళ దగ్గరికండి దేవుడి మాట, యెహోవా మాట వెళ్ళకపోవటం అండి. యెహోవా మాట వెళ్ళని ప్రతి చోట కరువు వస్తుంది. ఇది ఇలాంటి మానసిక అంధులు, మానసిక వికలాంగులు పుడతారు. వాడి మనసు ఎంత దారుణంగా ఉంది చూడండి, మానసిక వికలాంగుడు అండి వాడు. వాడి మనసులో ప్రేమ, జాలి, దయ, చంపానన్న పశ్చాత్తాపం. 2 పిల్లలండి ఇప్పుడు వాళ్ళకి, తల్లిని చంపేశాడు, వీడినేమో జీవితకాలం జైల్లో పెడతారు. ఇప్పుడు కన్న 2 పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? అనాథలు అయిపోయారు కదా వాళ్ళు. ఆ పశ్చాత్తాపమైన వాళ్ళు కలుగుతుందా? లేదు. ఇలాంటి క్రూరత్వం, ఇలాంటి కరువు ప్రజల మధ్యలో రావడానికి కారణం
ఈ ఆమోస్ గ్రంథం మరలా చదువుకోండి. మీరు నేను చెప్తుంటే మీకు అర్థం కాదు కానీ మరలా వినండి, మరలా చదవండి. అది యెహోవా మాట దొరకని చోట కరువు వస్తుంది అన్నాడు. ప్రపంచానికి ఇప్పుడు అదే కరువు. మనం చచ్చిపోతున్నామండి, ప్రభు మాటలు వింటున్నామండి. ప్రభు ఎంత మంచివాడో మనకు అర్థమైందండి. మనల్ని ఎలా బ్రతకమంటున్నాడో మనకు అర్థమైందండి. మనలో ఎవరైనా భార్యని చంపగలమండి? మనం చంపగలమా? మీరు చెప్పండి. మనలో ఎవరైనా కనీసం కొట్టగలమా, తిట్టగలమా? మన జీవితాలు చూడండి ఎంత ఉన్నతమైన శిఖరం మీద పెట్టాడు దేవుడు. మన నోట బూతులు రావు, మన నోట ఏమంటే కక్ష ఉండదు, మన జీవితాల్లో పగ ఉండదు, ఎవరినో తిట్టాలి, చంపాలన్న ఆలోచనలు మనకు అసలు ఏ కోసైనా రావు. ఈ ఆత్మీయ ఉన్నతికి కారణం దేవుడి మాట, దేవుడి వాక్యం మన జీవితాల్లోకి వచ్చింది కనుక కరువు పోయింది. మన జీవితాల్లో భయంకరమైన కరువు పోయి పుష్కలంగా నిండుగా ఆత్మఫలాలతో నిండుకున్నాం. మనం ప్రేమగా, సంతోషంగా, సమాధానంగా ఉంటున్నాం. కనుక దేవుని పిల్లలారా మళ్ళా చెప్తున్నాను, ఏ క్రూరుడు, ఏ భయంకరుడు మారాలి అన్నా వాడి దగ్గరికి వెళ్ళవలసింది వాక్యం. వాడు కరువులో ఉన్నాడు. ఈ వాక్యం అనే జీవజలపు ఊట లేకపోవటం వల్ల మానసిక అంధవైకల్యంగా మారిపోయాడు. వాడు ఆత్మీయంగా అధోగతిలో ఉన్నాడు. అసలు ఆత్మీయ జీవితం అన్నా, ఏమంటే ఆధ్యాత్మిక జీవితం అన్నా అసలు చింతన లేని వారిగా మనుషులు మారిపోవడానికి గల కారణం కరువు, వాక్యపు కరువు. కనుక దేవుడి పిల్లలుగా మనకి దేవుడు చెప్తున్నది ఒకటే. మీరు కీర్తన గ్రంథంలో చాలాసార్లు చదువుకుంటారు. ఒక వ్యక్తి ఫలించాలి అంటే చెట్టుతో పోలుస్తూ ఆ వ్యక్తిని, ఆ చెట్టు ఎక్కడ ఉండాలని చెప్పాడు కీర్తన గ్రంథంలో? నీటి కాలువల యొద్ద నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది అన్నాడు. అంటే చెట్టుకు ఫలాలు రావాలంటే ఆ చెట్టు ఎక్కడ ఉండాలట? నీటి కాలువల వారిని ఉండాలట. ఇప్పుడు మన నుంచి ఆత్మ ఫలాలు రావాలంటే మనం ఎక్కడ నాటపడాలి? జీవజలపు ఊట అంటే వాక్యము దొరుకుతున్న సంఘముతో నువ్వు కలిసి ఉంటే, సంఘం సహోదరులతో కలిసి ఉంటే, సంఘ కార్యక్రమాలతో నువ్వు కలిసి ఉంటే, నీకు జాగ్రత్తగా ఎప్పుడు సంఘాన్ని అంటుపెట్టుకుని ఉంటే ఈ నీళ్ళు అనేవి నీకు పాడుతూ ఉంటాయి. నువ్వు ఆత్మీయంగా చక్కగా దేవుడికి ఫలాలు ఇచ్చే వ్యక్తిగా తయారవుతావు. కనుక ప్రతి మాట ఎంత స్పష్టంగా రాసాడు చూసారా? కళ్ళ ముందు నీటిని చూపించి మనకి దేవుడు నేర్పుతున్న ఆత్మ సంబంధమైన పాఠాలు ఇవి. జలము నేర్పు జీవపాఠం. ఆ జలం లేకపోతే నీ జీవం పోతుంది. ఈ వాక్యం అనే జలం లేకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీరు బైబిల్లో రాయించిన ప్రతి మాట గొప్పది, ఉన్నతమైనది, జ్ఞానం కలిగినది. మీ మాటలు యందు మీ పిల్లలు శ్రద్ధ నిలిపి ఆలస్యమైనా కూర్చుని మీ మాటలు విన్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వాక్యం విన్న వాక్యం తండ్రి పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. క్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ